సూర్యుడు సుర్రుమంటున్నాడు. మిట్ట మధ్యాహ్నం కాదండోయ్. ఉదయించడమే వేడి కిరణాలు కురిపిస్తున్నాడు. పొద్దున్న 9ంటికే ఎండసెగ మండిపోతుంది. 10 అయ్యేసరికి పొగలు కక్కుతున్నాడు బాలుడు. ఇక మిట్ట మధ్యాహ్నం 12 అయితే నిప్పులవానే. బండి తీసుకుని రోడ్డు మీదకొస్తే వేడికి ఒళ్ళంతా మండిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే అగ్గి వర్షమే. ఎప్పుడెప్పుడు ఆఫీస్లో పడదామా అని వాహనదారులు పరుగున బండ్లు తోలుతున్నారు. ఏప్రిల్లోనే ఎండ ప్రపంచం ఈ రేంజ్లో ఉంటే ఇక మేలో రోకళ్లు పగలడమే. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జూన్ మొదటి వారంలో ఎల్ నినో ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో సాధారణ కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుందని చెప్పారు. ఇది రాష్ట్రంతో పాటు దేశ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చూపుతోందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. భారతదేశానికి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉండబోతుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? భారతదేశంలో కానీ అటు తెలంగాణలో కానీ వాతావరణ మార్పులు ఎలా ఉండబోతాయి? మనతో వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా సూపర్ ఎల్నినో అంటే ఏంటి సార్? అసలు లానినో అంటే ఏంటిది? ఈ రెండింటి వల్ల భారతదేశంలో ఉన్న వాతావరణం పరిస్థితులు ఏ విధంగా మారబోతాయి సార్? మనకి ఇండియన్ సమ్మర్ మాన్సూన్ అంటే మనకి సమ్మర్లో యాక్చువల్ వేడిమి వల్ల మనకి ఉత్తర భారతదేశం, రాజస్థాన్ సమీపంలోని పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతం అంతా కలిసి సివియర్ హీటింగ్ మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఉండటం వల్ల ఇక్కడ ఒక పెద్ద లో ప్రెషర్ ఏర్పడుతుంది. అయితే మనకి సదరన్ హెమిస్ఫియర్లో ఇదే సమయంలో శీతాకాలం ఉండి మనకి మస్కారన్ హై అని అక్కడ ఒక పెద్ద హై ప్రెషర్ ఉంటుంది. ఆ హై ప్రెషర్ నుంచి ఈ లో ప్రెషర్ వైపు మనకి గాలులు రావడం మనకి జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి మనకి నైరుతి దిశ నుంచి రావడం వల్ల వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ వచ్చే గాలులు కొన్ని వేల కిలోమీటర్లు ఈ సముద్రాల మీద గుండా ప్రయాణం చేసి తేమగాలులు రావడం వల్ల మనకి మంచి వర్షాలు పడుతుంటాయి. అయితే ఈ మాన్సూన్ అనేది గ్లోబల్గా 2 ఎఫెక్ట్స్ ఉంటాయి వీటి మీద. ఒకటి ఏంటంటే మన ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ అంటాము. ఇదేంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి పసిఫిక్ జలాల యొక్క టెంపరేచరు ఒక 0.5 డిగ్రీ పెరిగినా కూడా అది ఇండియన్ మాన్సూన్ మీద ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. అక్కడ ఉన్న టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఉండవలసిన దానికంట 0.5 డిగ్రీస్ కానీ 1 డిగ్రీ కానీ పెరిగినట్టయితే దాన్ని ఎల్ నినో కండిషన్ అంటాం. ఆ ఎల్ నినో కండిషన్ వల్ల మన ఇండియన్ మాన్సూన్లో యొక్క తేమ శాతము తగ్గిపోవడము, ఈ గాలుల యొక్క దిశలు కూడా మారడం వల్ల మనకి వర్షపాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా మనకి అక్కడ టెంపరేచర్లు కనుక తక్కువగా ఉన్నట్టయితే ఇండియన్ మాన్సూన్కి మరింత అనుకూలంగా ఉండే దీనిని లానినా కండిషన్ అంటారు. ఈ లానినా కండిషన్లో మనకి వర్షాలు పుష్కలంగా పడుతుంటాయి. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రం దాటిన తర్వాత ఈ పవనాలు మనకి హిందూ మహాసముద్రం మీదుగా వస్తాయి. హిందూ మహాసముద్రంలో కూడా ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్ అనే కండిషన్ ఉంటుంది. ఈ ఇండియన్ ఓషన్ డైపోల్లో ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఈ టెంపరేచర్స్ డిఫరెన్సెస్ ఉన్నట్టయితే మనకి పాజిటివ్ ఐఓడి, నెగిటివ్ ఐఓడి ఉంటుంది. ఒకప్పుడు మనకి ఎల్ నినో ఏర్పడి మనకి మాన్సూన్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఐఓడి పాజిటివ్గా ఉన్నట్టయితే మనకి కొంతవరకు ఎల్ నినో ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేసి మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఎల్ నినో ఈ సదర్న్ ఆసిలేషన్ కూడా న్యూట్రల్లో ఉంది, ఐఓడి కూడా న్యూట్రల్లో ఉంది. ఈ రెండు మనకి మాన్సూన్ స్టార్ట్ అయ్యే నాటికి ఏ రకంగా ఉంటాయన్నది మనకి మరొక 15 రోజులు, ఏప్రిల్ 15 తర్వాత అలాగే మే మొదటి వారంలో ఖచ్చితమైన ఫోర్కాస్ట్ దీని గురించి మనకి చేరుతుంది. మనకి మార్చి 14 వరకు యాక్చువల్గా టెంపరేచర్స్ బాగా పెరగడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ ఉపరితల ఆవర్తనాలు అలాగే ద్రోణులు ఏర్పడి మనకి చాలా చోట్ల ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాళ్ళు వల్ల మనకి టెంపరేచర్లు చాలా వరకు కంట్రోల్లో ఉండి ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా మనకి నార్మల్గా ఉండాల్సిన టెంపరేచర్ల కంటే 1 డిగ్రీ వరకు తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం మనకి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 36 నుంచి 39 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. ఇవి రాగల 4-5 రోజుల్లో మరొక 2 నుంచి 3 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో నార్మల్ రేంజ్ వచ్చి 39 నుంచి 41-42 డిగ్రీల వరకు ఉంటుందండి. అలాగే మే నెలలో వచ్చినట్టయితే 39 నుంచి 43-44 డిగ్రీల వరకు రేంజ్ ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వీటిని మించి ఇంకొక 2-3 డిగ్రీలు కూడా రికార్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే సూపర్ ఎల్నినో ద్వారా కూడా భారతదేశంలో వాతావరణాలు మార్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఇది భారతదేశంలో ఉన్న వాతావరణాలు ఎక్కువగా మారుస్తుంది. దీనివల్ల కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇది మే ఎండింగ్ నాటికి అటు జూన్ ప్రారంభానికి కూడా పూర్తిగా ఎల్నినో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా వాతావరణ అధికారులు తర్వాత దీనిపైన కూడా పూర్తిగా కుశగా ఇది చెప్పే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు హైదరాబాద్లో మాత్రం ఇప్పటికే 38 నుంచి 39 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు జిల్లాల వారీగా చూసుకుంటే కూడా పలు జిల్లాలో 39.6 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు అటు మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఇటు రామగుండం, అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా విపరీతమైన ఎండలుండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.